గతేడాది వచ్చిన డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సింధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో కూడా ప్రేక్షకులను కట్టిపడేశాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద వారి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. కేవలం 4 రోజుల్లోనే 78 కోట్ల గ్రాస్ వసూలు సాధించి 100 కోట్ల చేరువలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే 15 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ మేరకు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు మూవీ టీం. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్ధు టిల్లు పార్ట్ 3 టిల్లు క్యూబ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. డీజే టిల్లు కథ ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్ పై తిరుగుతున్నది. టిల్లు స్క్వేర్ కూడా అంతే, కానీ టిల్లు క్యూబ్ మాత్రం డిఫరెంట్. ఇందులో టిల్లుకు సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడనే పాయింట్ పై కథ రన్ అవుతుంది. ఆ స్క్రిప్ట్ త్వరలో స్టార్ట్ చేస్తామంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ సిద్ధు చేసిన వ్యాఖ్యలు రెడ్డిట్ వైరల్ కావడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. డీజే టిల్లు స్క్వేర్ తో ఇప్పటి వరకు మంచి కామెడీ పంచిన టిల్లు ఇప్పుడు పవర్స్ అంటున్నాడు. ఈ సూపర్ హీరో ప్లాన్ వర్కౌట్ అవుతుందా, రిస్క్ చేస్తున్నారేమో భయ్యా అని కొందరు అంటుంటే, సినీ పండితులు మాత్రం ఒకే కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు కూడా ఆడియన్స్ అంగీకరించారు. అందుకే సిద్ధు కొత్త ప్రయోగం చేస్తున్నాడేమో. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలంటే వేచి ఉండాల్సిందే అంటున్నారు. బాహుబలిని కంటపై ఎందుకు చంపాడనే ప్రశ్న అప్పట్లో ఎలా ట్రెండ్ అయిందో, టిల్లు క్యూబ్ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది, నెక్స్ట్ పార్ట్ లో టిల్లు ఏం చేస్తాడనే ప్రశ్నలు కూడా అంతే క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి. ఇప్పటికే జనాల్లోకి వెళ్లిన టిల్లు క్యారెక్టర్ నెక్స్ట్ సూపర్ పవర్ తో కనిపిస్తే బాగుంటుందన్నది నాగవంశీ చెప్తున్న మాట. థర్డ్ పార్ట్ ని ఫలానా తేదీన స్టార్ట్ చేస్తామని ఇప్పటికిప్పుడు చెప్పలేమని, కాన్సెప్ట్ ఒకసారి ఓకే అవగానే వెంటనే సెట్స్ మీదకు వెళ్తామని అన్నారు సూర్యదేవర నాగవంశీ. టిల్లు స్క్వేర్ కి వస్తున్న స్పందనని ముందే ఊహించామని అంటున్నారు మేకర్స్. రైటింగ్ వస్తున్న రెస్పెక్ట్ చూస్తే కడుపు నిండిపోతుందని ఆనందాన్ని పంచుకున్నారు టిల్లు అలియా సింధు. మంచి కాన్సెప్ట్ తో టిల్లు క్యూబ్ ని మరో రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారన్నది మాత్రం అందరినీ ఊరిస్తున్న విషయం. అంతేకాదు టిల్లు ఫ్రాంచైజీలో 6-7 పార్ట్స్ తీసి అందులో ఉన్న లేడీస్ క్యారెక్టర్లతో లాస్ట్ పార్ట్ చేయాలన్నది నాగవంశీ ప్లానింగ్ అంట. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.